సాధుర్గీతమభ్యాసి స్నానం సంసారమలనాశనం హీనస్యాత్ కార్యం హస్తి స్నానం ఋతైవ తత్. భగవద్గీతలోని స్వచ్ఛమైన నీటిలో స్నానం చేయడం వలన భక్తులు కలుషితమైన ప్రాపంచక జగత్తు నుండి విముక్తి పొందనున్నారు. కానీ విశ్వాసం లేని ప్రతివారు చేయు ప్రయత్నం ఏనుగు స్నానం వలె. స్నానం చేసిన వెంటనే ధూళిలో పొరలడం పూర్తిగా నిరుపయోగమైనది. దీని యొక్క అర్థం ఏమిటయ్యా అంటే, విశ్వాసంతో చదవాలి, భగవంతుడి మీద కంప్లీట్ నమ్మకంతో చదవాలి. జరుగుతుందా జరగదా, అవుద్దంటలే, వాళ్ళేదో రాశారులే, ఈయనేదో చెప్తున్నాడులే అన్న భావంతో మనం చదవకూడదు. సంపూర్ణ విశ్వాసంతో మనం చదవాలి. ఈ వేదాలన్నీ కూడా తల్లి లాంటివి. మన తండ్రి గురించి తెలుసుకోవాలి అంటే ఎవరిని అడగాలి? తల్లిని అడగాలి. అమ్మ నా తండ్రి ఎవరు అని అడిగితే తల్లి చెప్తుంది. అంతేగాని నేను DNA టెస్ట్ చేస్తాను, నా తండ్రి ఎవరో ఊరు మొత్తం అని చెప్తే తండ్రి ఎవరో తెలియదు. సో అలానే మన ఆది తండ్రి, మన శాశ్వతమైన తండ్రి, ఆ భగవంతుడు ఎవరో తెలుసుకోవాలి అంటే వేదాలు తెలుసుకోవాలి, వేదాల ద్వారా నేర్చుకోవాలి. అంతేగాని నేను ఎక్స్పెరిమెంట్ చేస్తాను, నా తండ్రి ఎవరు అన్నట్టుగా చేస్తే మనం తెలుసుకోలేము. మనకి తల్లి మీద సంపూర్ణ విశ్వాసం ఉంటుంది. అలానే ఈ వేదాల మీద కూడా సంపూర్ణ విశ్వాసంతో చదివితే అది మన హృదయానికి అత్తుకుని మన యొక్క పవిత్రత చేకూరుతుంది. మనలో, మన వ్యక్తిత్వంలో మార్పు వస్తుంది అన్నమాట. చక్కని భక్తులు అవుతాం, చక్కని పౌరులం అవుతాం. అదే గనక విశ్వాసం లేకుండా చదివామనుకోండి, మరలా ఆ చదివినంతసేపు కొంచెం బాగుందేమో అని అనిపించవచ్చు. ఆ తర్వాత బయటకు వచ్చిన తర్వాత అది మనసుకి హత్తుకోదు. కాబట్టి మరలా హతి స్నానం అంటే ఏనుగు స్నానం. ఏనుగు గంటలు గంటలు కొలంలో స్నానం చేస్తుంది, బయటికి రాగానే దుమ్మంతా మళ్ళీ ఒంటి మీద వేసుకుంటుంది. అలానే మనం చూస్తూ ఉంటాం, ఆ దీక్ష ఈ దీక్ష అని చెప్పి చేస్తూ ఉంటారు విశ్వాసం లేకుండా. చదువుతారు విశ్వాసం లేకుండా. కానీ వెంటనే ఆ దీక్ష అయిపోయిన తర్వాత, ఆ చదవడం అయిపోయిన తర్వాత మళ్ళా వాళ్ళ యొక్క పూర్వపు వాసనలకు వెళ్ళిపోతారు. పూర్వంలో ఎలాంటి తప్పులు చేస్తున్నారో అలాంటి తప్పులనే మళ్ళీ నెత్తినేసుకుని చేస్తూ ఉంటారు. సో కాబట్టి మనం సంపూర్ణ విశ్వాసంతో చేయాలి. ఎలాంటి అనుమానం లేకుండా, ఎలాంటి సందేహం లేకుండా చేయాలి. ఏమైనా సందేహాలు ఉంటే ఆథరైజ్డ్ ఆచార్యుల దగ్గరికి వెళ్ళి మనం నివృత్తి చేసుకోవాలి. అంతేగాని విశ్వాసం లేకుండా భక్తి చేయడం వలన, దాని వలన ఉపయోగం టెంపరీ, ఆ కొంచెం సేపు మటుకు మాత్రమే ఉంటుంది. ఆ తర్వాత మళ్ళా పాత జీవనానికి వెళ్ళిపోతాం. అలా కాదు, సంపూర్ణ విశ్వాసంతో చేయాలి. ఈరోజు భక్తి యోగం 12వ అధ్యాయం, ఆ రాధామాధవుల యొక్క దర్శనం తీసుకుని మనం చక్కగా ముందరికి వెళదాం. అర్జునుడు అడుగుతా ఉన్నారనమాట. అర్జున ఉవాచ ఏవం సతత యుక్తాయే భక్త్యాస్త్వం పర్యుపాసతే ఏ చాప్యక్షరమవ్యక్తం తేషాం కే యోగ విత్తమాహ. అర్జునుడు ప్రశ్నించెను, నీ భక్తియుత సేవలో సదా తగిన రీతి నియుక్తులైన వారు మరియు అవ్యక్తము నిరాకార బ్రహ్మమును ఉపశిక్షించువారు ఇరువులో ఎవరు గొప్ప యోగ పరిపూర్ణులని భావింపబడుతురు? ఇక్కడ బ్రీఫ్గా చెప్పుకుందాం. 2 రకాలైన ఉపాసకులు ఉంటారట భగవంతుని. ఒకళ్ళు భగవంతుని రూపాన్ని చూసి, భగవంతుని యొక్క గుణగణాలను చూసి భగవంతుని ఆరాధించేవాళ్ళు. ఇంకొకళ్ళు నిరాకార అంటే భగవంతుడికి రూపం లేదు, భగవంతుడు అంటే లైటు, బ్రహ్మజ్యోతి అని అనుకునేవాళ్ళు. సో ఇలా 2 రకాల వ్యక్తులు ఉన్నారు కదా. ఎవరు ఉత్తమమైన యోగ పరిపూర్ణులు, ఎవరు ఉత్తమమైన భక్తులు అని చెప్పి అర్జునుడు భగవంతుడిని అడుగుతూ ఉన్నారనమాట. శ్రీ భగవానువాచ
మయ్యావేశమనో యో మాం నిత్యయుక్తా ఉపాసతే శ్రద్ధయా పరయోపేతంతే పేతస్తే మే యుక్తతమామతాః. శ్రీ భగవానుడు పలికెను, నా స్వరూపం నందు మనస్సును స్థిరముగా నిలిపి అలౌకికమున అధికమైన శ్రద్ధతో సదా నన్ను ఉపాసించుట యందు నియుక్తులైన వారు అత్యంత పరిపూర్ణులని నేను భావింతును. ఇక్కడ ఏమని చెప్పారు? నా స్వరూపమునందు మనస్సును స్థిరముగా నిలిపి. భగవంతుని యొక్క స్వరూపం, భగవంతుని యొక్క రూపం, భగవంతుని యొక్క సచ్చిదానంద విగ్రహ. బ్రహ్మ కూడా ఏమని చెప్తున్నారు? భగవంతుడికి రూపం ఉందని చెప్తున్నారు బ్రహ్మ కూడా. ఈశ్వర పరమ కృష్ణ సచ్చిత్ ఆనంద విగ్రహ అనాదిర్ ఆదిర్ సర్వకారణ కారణ. ఇక్కడ ఏమంటాయి అంటే భగవంతుడికి రూపం ఉన్నది. ఆయన ఏమి కాంతి కాదు, ఆయన ఏమి తెలియని ఒక శక్తి కాదు. భగవంతుడికి రూపం ఉంది కాబట్టి ఆయన బిడ్డలకు కూడా రూపం ఉన్నది. సో మనకి రూపం ఉన్నది అంటే మన తండ్రికి కూడా ఒక రూపం ఉన్నది కదా. మనం ఏదో ఒక కాంతి నుంచి రాలేదు కదా. మనం కూడా మన తండ్రికి రూపం ఉన్నది అంటే ఆయన తండ్రికి రూపం ఉన్నది, అలానే ఆయన తండ్రికి రూపం ఉన్నది, అలానే బ్రహ్మగారికి కూడా రూపం ఉన్నది, బ్రహ్మగారిని సృష్టించిన భగవంతుడికి కూడా రూపం ఉన్నది అనమాట. సో ఇక్కడ రూపం అంటే మన రూపం ఏమిటి, భగవంతుడి రూపం ఏమిటి? మన రూపము అచిత్. అచిత్ అంటే శాశ్వతం కానిది. మన రూపం ఈరోజు ఇలా ఉన్నాం, రేపు మన రూపం మారిపోతుంది. జుట్టంతా రాలిపోతుంది, పళ్ళన్నీ ఊడిపోతాయి, చర్మం అంతా ముడతలు పడిపోతుంది. ఆ తర్వాత ఇది నశ్వరం అయిపోతుంది. ఈ శరీరం వదిలేసేసి ఆత్మ ఇంకో దేహానికి వెళ్ళిపోతుంది. అలానే భగవంతుడి రూపం ఎలా ఉంటది? సచ్చిత్ ఆనంద విగ్రహ. ఆయన రూపము శాశ్వతమైన రూపం అట, సచ్చిత్. మన ఆత్మ ఎలా శాశ్వతంగా ఉంటుందో భగవంతుని రూపం కూడా శాశ్వతంగా ఉంటుందట. అందుకే మీరు ఈ యొక్క ఫోటో చూసినట్లయితే కురుక్షేత్ర యుద్ధం నాటికి భగవంతుడికి 120 సంవత్సరాలు సుమారుగా. సో 120 సంవత్సరాల వయసులో కూడా ఆయన నవ యవ్వనంగా ఉన్నారు. నవ యవ్వనంచ అని చెప్పి భగవంతునికి రూపాన్ని గుణగణాన్ని కూడా వివరిస్తూ ఉన్నారు. భగవంతుడు ఎప్పుడు ముసలివాడు అవడానమాట మనకిలాగా. గడ్డం రావడం లేకపోతే పళ్ళు ఊడిపోవడం అలా జరగవు భగవంతుడికి. భగవంతుడికి సచ్చిత్ ఆనంద విగ్రహ, ఆధ్యాత్మిక స్వరూపాన్ని, ఎల్లవేళలా యవన రూపాన్ని కలిగి ఉంటారు. ఆ రూపాన్ని ఉపాసించుట ఉత్తమం అని చెప్పి క్లియర్గా చెప్తా ఉన్నారు. అంతేగాని బ్రహ్మజ్యోతి, ఆశక్తి, ఈ శక్తి అని ఉపాసించనక్కర్లేదు అని చెప్పి భగవంతుడు చెప్తా ఉన్నారు. బ్రహ్మజ్యోతి కూడా భగవంతుని యొక్క రూపం నుంచి వచ్చిన శక్తే, రూపం నుంచి వచ్చిన ఆ కాంతి, భగవంతుని రూపం నుంచి వచ్చిన కాంతి అలా వెదజల్లడం, ఎఫ్లూజెన్స్, ఆయన కాంతి యొక్క ఆ వలయమే బ్రహ్మజ్యోతి. సో మనం భగవంతుడిని ఉపాసించాలి కానీ ఆయన జ్యోతిని కాదు. తర్వాత ఏమని చెప్తున్నారు? క్లేశోధికరస్తేషాం అవ్యక్తాసక్త చేతసాం అవ్యక్తా హి గతిర్రుఖం దేహవద్భిరావాప్యతే. పరమ పురుషుని అవ్యక్త నిరాకార తత్వమునందు ఆసక్తమైన చిత్తము గల వారికి పురోగతి అనున్నది చాలా కష్టములతో కూడుకున్నది. ఆ విధమున ప్రగతి సాధించుట దేహదారులకు ఎల్లప్పుడూ కష్టతరమే. భగవంతుడు ఇంకా ఫర్దర్గా ఏమని చెప్తున్నారయ్యా అంటే, ఎవరైతే నిరాకార తత్వం మీద ఆసక్తి చూపుతారో అది చాలా కష్టతరం అంట. మనం అన్వయించుకోలేము. భగవంతుడు ఎలా ఉంటాడు అంటే కాంతి ఏమిటి అన్వయించుకోలేము. ప్లస్ ఆయన యొక్క లీలల్ని ఆస్వాదించలేము. కాంతికి లీలలు ఏముంటాయి? ఒక మనిషికి అయితే లీల ఉంటుంది, వస్తువుకి కాంతికి లీలలు ఏముంటాయి? ఏమీ ఉండవు. అదే మనిషి ఒక రూపము ఉన్నది, ఒక స్వరూపం ఉన్నది, ఒక ఆకారం ఉన్నది అంటే కృష్ణలీల. మనం కృష్ణలీల వింటే హాయిగా ఉంటాం, ఓ భగవంతుడు ఇంత గొప్పవాడా,
భగవంతుడు ఇన్ని శక్తులు ఉన్నాయా, భగవంతుడికి ఇన్ని గుణాలు ఉన్నాయా, 64 గుణాలు సంపూర్ణంగా ఉన్నాయా, ఇలా భగవంతుని యొక్క గుణగణాలు ఆయన లీలల్లో తెలుసుకుంటూ ఉంటే ఆయన మీద భక్తి ఆసక్తి పెరుగుతుంది అనమాట. లేదు నేను కాంతి మీద చేస్తానంటే కాంతికి లీలలే ఉంటే కాంతిని మనమేమి ఆ ఆరాధించగలం. సో చాలా కష్టం అలాంటి యొక్క పద్ధతులు అని చెప్పి భగవంతుడు ఇక్కడ ఖరాఖండిగా చెప్తా ఉన్నారు. మయ్యేవ మన అధస్తవమయీ బుద్ధిం నివేశయ నివశ్యసి మయ్యేవ అత ఊర్ధం న సంశయ. దేవాది దేవుడైన నాయందే నీ మనస్సును స్థిరముగా నిలుపుకొను, నీ బుద్ధినంతయు నాయందే నియుక్తము చేయుము. ఈ విధముగా సదా నాయందే నీవు సంశయముగా నివసింతువు. భగవంతుడు ఏమని చెప్తున్నారు, మన బుద్ధిని నియుక్తం చేయాలట. ఇంకొంచెం లోపలికి వెళ్దాం. బుద్ధిని నియుక్తం చేయటం అంటే మన యొక్క ఇంటెలిజెన్స్ని, మన యొక్క మనస్సుని నియుక్తం చేయాలి. మన మనస్సుని దేనికి వినియోగించాలి అంటే భగవంతుణ్ణి అర్థం చేసుకోవడానికి, భగవంతుడి లీలల్ని వినడానికి, ఆయన లీలల్ని అందరికీ చెప్పడానికి ఉపయోగించాలట బుద్ధిని. మనం మనస్సుని, మన ఇంటెలిజెన్స్ని రకరకాల వాటికి వినియోగిస్తూ ఉంటాం. మన ఉద్యోగ రీత్యానో, లేకపోతే మన పిల్లల్ని పెంచడం కోసమనో, లేకపోతే మన సమాజంలో బతకడం కోసమనో రకరకాల తెలివితేటలు, రకరకాల ఇంటెలిజెన్స్ని వాడుతూ ఉంటాం. అక్కడ కాదు వాడాల్సింది. మనం ఎక్కడ వాడాలి? భగవంతుని అర్థం చేసుకుంటంలో, భగవంతుని మనస్సుని, భగవంతుని మీద మనస్సుని నియుక్తం చేసుకునడంలో బుద్ధిని వాడాలి అని చెప్పి ఇక్కడ భగవంతుడు చెప్తున్నాడు. అంటే హయ్యెస్ట్ వర్షిప్, హయ్యెస్ట్ డివోషనల్ సర్వీసెస్ టు ఎంగేజ్ ద మైండ్ అండ్ ఇంటెలిజెన్స్ ఇన్ ద సర్వీస్ ఆఫ్ ద లార్డ్. అత్యంత అత్యున్నతమైన భక్తి ఏమిటంటే మన మనస్సుని, బుద్ధిని భగవంతుని మీద లగ్నం చేసి ఆయన గురించి తెలుసుకోవటం అత్యంత హయ్యెస్ట్ అన్నమాట, అత్యంత ఉత్తమమైనది. ఆ తర్వాత ఏమని చెప్తున్నారు, అధశ్చిత్తం సమాదాతుం న శక్నోషి మయి స్థిరం అభ్యాస యోగేన తతో మామిచ్చాప్తం ధనుంజయ. ప్రియమైన అర్జున, ధనుంజయ, స్థిరముగా నా యందు మనస్సుని లగ్నం చేయు నీవు సముద్రుడు కానిచో భక్తి యోగము నందలి విధి విధానములను అనుసరింపము. ఈ విధముగా నన్ను పొందాలనుకునే కోరికను వృద్ధి చేసుకునము. చాలా బాగా చెప్పారు ఇక్కడ. సాధారణంగా మన మనస్సుని, బుద్ధిని భగవంతుని మీద నియుక్తం చేయటం సాధ్యమయ్యే పని కాదు. ఎందుకయ్యా అంటే రకరకాల సాంగత్యం వలన మనం అంత సులువుగా చేయలేమన్నమాట. సులువుగా మనస్సుని, ఆ యొక్క బుద్ధిని భగవంతుని మీద నియుక్తం చేయలేం. గొప్ప గొప్ప ఆచార్యులు, గొప్ప గొప్ప భక్తులు చేస్తారు. లైక్ హనుమంతుడు, రాధారాణి, ప్రభుపాదుల వారు, వీళ్ళందరూ కూడా ఎప్పుడూ కూడా ఆ కృష్ణుడిని ఎలా సంతృప్తిపరచాలి, ఆ కృష్ణుడి లీలల్ని ఎలా పొగడాలి, ఎలా ఆయనకి సేవ చేయాలి అన్న భావనలో ఉంటారు. కానీ అర్జునుడు లాంటి వాళ్ళు, మనలాంటి వాళ్ళు అంత అడ్వాన్స్ స్థాయిలో ఉండలేం. దాన్ని రాగనోగ భక్తి అంటాం అనమాట, స్పాంటేనియస్ డివోషనల్ సర్వీస్. చూడగానే భగవంతుడికి సేవ చేయాలనిపించేస్తూ ఉంటుంది. అలాంటి లాయని వారికి ఏం చెప్పారు, భక్తి యోగం నందలి విధి విధానములను అనుసరించము, అభ్యాస యోగం ద్వారా చేయమని చెప్తాన్నారనమాట. అభ్యాస యోగేన తతో మామిచ్చాప్తం ధనుంజయ. అభ్యాసం చేయడం ద్వారా భగవంతుని పొందాలనే కోరికను పొందవచ్చు. మనం అందరం కూడా ఇనీషియల్గా సాధనా భక్తి చేస్తాం. సాధనా భక్తి అంటే ఆచార్యులు ఈ సాధన చేస్తే నువ్వు భగవంతుని మీద భక్తి పెరుగుతుంది అని కొన్ని ఇస్తారనమాట. ఏమిటవి? ప్రసాద వితరణ, లేకపోతే ప్రసాదాన్ని తీసుకోవడం, భక్తుల సాంగత్యాన్ని తీసుకోవడం, హరే కృష్ణ మహామంత్రాన్ని జపించడం, ఇలా భగవంతుని యొక్క
రథయాత్ర అలాంటి కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల అలా చేయగా ఆటోమేటిక్గా మనకి ఆ రాగనోగ భక్తి వస్తుంది అనమాట. సాధనా భక్తి నుంచి రాగనోగ భక్తి వస్తుంది ఆటోమేటిక్గా. చూడండి మీరే, ఫస్ట్లో మనం ఈ క్లాసెస్కి అటెండ్ అవ్వటం మనం కొంచెం కష్టంగా ఫీల్ అవుతాం. 18 గంటలు కూర్చోవాలా, మా పిల్లోడు ఏమైపోతాడు, మా ఆయన ఏమైపోతాడు, నా ఆఫీస్ పని అయిపోతుంది, ఇలా రకరకాలుగా అనుకుంటాం. ఎప్పుడైతే మనం కొంచెం ఆ సాధన చేశామో, జపం చేయడం కానీ ఈ క్లాసులకు రావడం కానీ చేసామో, ఆటోమేటిక్గా మన మనసులో కొంత భాగం భగవంతుడికి కేటాయించబడుతుంది. ఈరోజు భగవద్గీత క్లాస్ కదా, నేను ఏం చెప్పారు భగవంతుడి గురించి, మనం ఏం చెప్పాలి, మనం ఏం చేయాలి, ఈ రోజు క్విజ్ చేసానా లేదా, ఆటోమేటిక్గా మనం ఆ మనస్సుని బుద్ధిని లగ్నం చేస్తూ ఉన్నాం అన్నమాట సాధన ద్వారా. సో మనం ఆ బుద్ధిని గనక కంప్లీట్గా భగవంతుని మీద నియుక్తం చేయలేని సందర్భంలో సెకండ్ కేటగిరీ ఏమని చెప్తున్నారు, నీ యొక్క సాధన చెయ్యి, అభ్యాస యోగం ద్వారా భక్తిని చెయ్యి అని చెప్పి రెండవ పాయింట్ చెప్తా ఉన్నారు భగవంతుడు. ఆ తర్వాత ఏమని చెప్తున్నారు, అభ్యాసే పసాత్మర్దోసి మత్కర్మ పరమో భవ మదర్థమపి కర్మాణి కుర్వన్ సిద్ధిమవాప్యసతి. భక్తి యోగ నియమములు నీవు అభ్యసించజాలనిచో నా కొరకు కర్మ నిర్వహించుటకు ప్రయత్నింపము. ఎలాగైనా నా కొరకు కర్మ చేయడం ద్వారా నీవు పరిపూర్ణ స్థితిని పొందగలవు. మూడో కేటగిరీ. ఫస్ట్ కేటగిరీ ఏమిటి, మనస్సుని బుద్ధిని లగ్నం చేయటం. రెండవది అది చేయలేకపోతే అభ్యాస యోగం అంటే సాధన చేయడం, ఆయన యొక్క కార్యక్రమాల్లో పాల్గొనడం, జపం చేయడం, సాంగత్యం తీసుకోవడం. మూడవ కేటగిరీ ఏమిటి, నువ్వు అది కూడా చేయలేకపోతే నా కొరకు కర్మను అనుసరించము అంటే భగవంతుని సేవలో, భగవంతుని పుస్తకాలు విక్రయించడము, లేకపోతే భగవంతునికి ఆలయ నిర్మాణంకి వెళ్ళి ఆలయ నిర్మాణంలో సేవ చేయడము, లేకపోతే అది కూడా చేయలేకపోతే మనం సంపాదించిన ధనంలో కొంత ధనాన్ని భగవంతుని సేవకి వినియోగించడం. సో అలా మనం చేసిన కర్మలని భగవంతునికి అర్పించమని చెప్తా ఉన్నారు. అది మూడవ కేటగిరీ అన్నమాట. ఏదో ఒక రకంగా మనం భగవంతుడికి చేస్తూ ఉంటే స్లోగా ఈ జన్మలో ఇలా చేసాము, వచ్చే జన్మలో ఆ యొక్క సుకృతి అనేది మనకి లభించి మనం భక్తి యోగంలో ఇంకొంచెం ముందరికి వెళ్ళడానికి అవకాశం లభిస్తుంది అనమాట. సో బట్ దిస్ ఇస్ థర్డ్ కేటగిరీ. ఆ తర్వాత ఏం చెప్తున్నారు భగవంతుడు, అదైత తపస్యక్తోస్తి కర్తుం మద్యోగమాశ్రితాః సర్వకర్మ ఫలత్యాగం తతః కురు యతాత్మవాన్. అయినను ఒకవేళ నీవు నా భావనను కలిగి కర్మను చేయుట యందును అసమర్థుడమైనచో సర్వకర్మ ఫలములను విడిచి ఆత్మస్థితుడు వగుటకు ప్రయత్నించము అని చెప్పారనమాట. ఓకే, నువ్వు నా కోసం కర్మలను చేయట్లేదు, నీ ధనాన్ని నాకు ఇవ్వటం లేదు, లేకపోతే నీ యొక్క కర్మలు నాకు చేయట్లేదు, అది కూడా నీకు చేయడానికి మనసు రావడం లేదు అంటే ఏం చెప్తున్నారు ఇప్పుడు భగవంతుడు, కర్మ ఫల త్యాగం, సర్వకర్మ ఫల త్యాగం. ఆ చేసిన కర్మ ఫలాల మీద బంధాన్ని పెంచుకోకుండా దాన్ని త్యాగం చేసేయి, దాన్ని అవసరమైన చోట వినియోగించు అని చెప్తారు. అది నాలుగవ కేటగిరీ. సో ఇంకొకసారి దీన్ని రివైజ్ చేసుకుందాం. ఫస్ట్ కేటగిరీ బుద్ధిని మనస్సుని భగవంతుని యందే లగ్నం చేయటం. అలా చేయలేని పక్షంలో అభ్యాస యోగం సాధారణంగా మనం భక్తిని అభ్యాస యోగం ద్వారా స్టార్ట్ చేస్తాం. రోజుకి ఎన్ని మాలలను జపం చేయటం, తర్వాత భగవంతునికి నైవేద్యం అర్పించి ప్రసాదం తినడం, ఆ తర్వాత ఏమైనా ఆయన భగవంతుని యొక్క కార్యక్రమాలు ఉంటే వాటిల్లో పాల్గొవడం, వినడం, ఆయన యొక్క రథయాత్ర, ఆయన యొక్క పూజలు అలాంటి వాటిల్లో పాల్గొవడం. ఆ తర్వాత మూడవది వచ్చేసరికి కర్మ, భగవంతుని యొక్క మన కర్మలన్నిటినీ భగవంతుని యొక్క సేవలు వినియోగించడం, భగవంతుని యొక్క పుస్తకాలను వితరణ చేయడం, భగవంతుని యొక్క
పండుగలకు కానీ ఏమన్నా అరేంజ్మెంట్స్ కావాలి అంటే వాటిని మన యొక్క కర్మని అంటే మన బాడీ వర్క్ని మన యొక్క శారీరక శ్రమని భగవంతుడికి అర్పించటం. లేదు అంటే మనం శ్రమ ద్వారా వచ్చిన ధనాన్ని భగవంతుడికి అర్పించడం అని 3వ రకమైన సేవ. అది 3rd లెవెల్. 4వ లెవెల్ ఏమిటి? ఒకవేళ నువ్వు అది కూడా చేయలేకపోతే నీ కర్మ మీద నువ్వు బంధాన్ని పెంచుకోమాక. సర్వ కర్మ ఫలత్యాగం. ఆ యొక్క కర్మ మీద ఫలత్యాగం వాటిని వదిలేసేయి, ఎలాంటి బంధాలు పెంచుకోకుండా అని చెప్పి భగవంతుడు చాలా వివరంగా చెప్తా ఉన్నారు రకరకాలైన వ్యక్తులకి. అందుకే మనం చూసినట్లయితే మన ఆచారంలో కనీసం ఏదో ఒక రకంగా మన యొక్క కర్మల్ని భగవంతునికి వినియోగించడానికి రకరకాలుగా మన సంప్రదాయాలు ఇస్తూ ఉంటాయి. బట్ అత్యంతమైన ఉన్నతమైనది మనస్సుని బుద్ధిని ఎంగేజ్ చేయడం, అది లేని పక్షంలో అభ్యాస యోగం. ఈ 2 అత్యంత ఉత్తమమైనవి. అవి లేనప్పుడు ఎలాగోలా వాడి కొంత డొనేషన్ ఇచ్చో ఎలా రకంగా మన యొక్క సేవని భగవంతునికి అర్పించాలన్నమాట. సో తర్వాత భగవంతుడు ఏమంటున్నారు? శ్రేయో హి జ్ఞానమభ్యాసాత్ జ్ఞానధ్యానం విశిష్యతే ధ్యానాత్ కర్మఫల త్యాగశ్చాతిరనంతరం. ఈ అభ్యాసమును నీవు చేయలేకపోయినచో జ్ఞాన సముపార్జనమునందు నియుక్తుడవగుము. అయినప్పటికీ జ్ఞానము కంటెను ధ్యానం మంచిది, ధ్యానము కంటెను సర్వఫల త్యాగము మేలనెట్టిది. ఎలనా అట్టి సర్వ కర్మ ఫల త్యాగము వలన మానవుడు మనశ్శాంతిని పొందగలడు. భగవంతుడు ఏం చెప్తున్నారు అంటే అన్నిటికన్నా ఉత్తమమైనది జ్ఞానం, భగవంతుని యొక్క జ్ఞానాన్ని తెలుసుకోవటం, దానికన్నా దాని మీద ధ్యానం తెలుసుకోవటం, ఆ తర్వాత సర్వకర్మ ఫలత్యాగం మనశ్శాంతి, అది కూడా చేయలేకపోతే సర్వకర్మ ఫలత్యాగం ఉత్తమం అని చెప్పి కన్క్లూడ్ చేస్తున్నారు ఇక్కడ. ఏతు ధర్మ మృతుమిధం యదోక్తం పర్యుపాసతే శ్రద్ధదానామత్పరామ భక్తాస్తే తీవమే ప్రియాః. నన్నే పరమగమ్యముగా చేసుకుని అమృత పదమైన ఈ భక్తి యుక్త సేవా మార్గమును అనుసరించుచు శ్రద్ధతో దీని యందు సంపూర్ణముగా నియుక్తులైన వారు నాకు అత్యంత ప్రియులు. నన్నే పరమగమ్యంగా చేసుకుని, మనందరి యొక్క భక్తుడి యొక్క పరమగమ్యం భగవంతుని చేరడం. అభక్తుడి యొక్క పరమగమ్యం ఏమిటి? ఈ భౌతిక ప్రపంచంలో అన్ని కూడగట్టుకుని ఇంకా చేయాలని ఈ భౌతిక బంధనాలతో పెంచుకోవటం అభక్తుడి యొక్క పరమగమ్యం. సో ఎప్పుడైతే మనం ఆ భగవంతుణ్ణి చేరాలి అనే పరమగమ్యంగా చేసుకుని ఈ అమృత పదమైన భక్తియుత సేవా మార్గాన్ని కనుక మనం అనుసరించినట్లయితే వాళ్ళు అత్యంత ప్రియులు అని చెప్పి భగవంతుడు చెప్తారనమాట. అందరూ ప్రియులే భగవంతుడికి, బట్ భగవంతుని చేరాలనుకున్న వాళ్ళకి ఇంకా వాళ్ళు గొప్ప ప్రియులు అని చెప్తారనమాట. ఇది ఎలాగయ్యా అంటే గవర్నమెంట్ అందరినీ సమానంగానే చూస్తుంది. జైల్లో ఉన్నవాడిని సమానంగానే చూస్తుంది, సమాజంలో ₹1,00,00,000 ట్యాక్స్ కట్టేవాడిని సమానంగానే చూస్తుంది. బట్ జైల్లో ఉన్నవాడికి తగ్గట్టుగా రోజుకి ఒక గిద్ద బియ్యం అన్నం వండి వాడికి సరఫరా చేస్తుంది. అలానే సమాజంలో మంచి ఉన్నత స్థానంలో ఉన్న వాడికి అవార్డులు ఇచ్చి వాడిని సత్కరిస్తుంది. అలా అని చెప్పి మనం గవర్నమెంట్ జైల్లో ఉన్నవాడిని చూసుకుంటలేదా అంటే వాడిని చూసుకుంటుంది. సో ఇక్కడ భగవంతుడికి అందరూ ఇష్టమే, కానీ భక్తులంటే మహా ఇష్టం, నాకు చాలా ప్రియులు అని చెప్పి ఇక్కడ భగవంతుడు క్లియర్గా చెప్తా ఉన్నారు. సో మనం ఏ పూజ చేసినా ఏ భక్తి చేసినా మన గమ్యం ఏమిటయ్యా అంటే భగవంతుని సంతృప్తిపరచడం. భగవంతుడు సంతృప్తి చెందితే మిగతావన్నీ ఆటోమేటిక్గా జరిగిపోతాయి. సో
ఎప్పుడైతే మనం భగవంతుడికి నచ్చింది చేసామో, భగవంతుడికి ప్రియమైనది చేసామో, ఆయన సంతృప్తికి చెందుతాడనమాట. అందుకే భక్తుడు అనేవాడు భగవంతుడు చెప్పింది యథార్థంగా ఆచరిస్తాడు. దాన్నే ధర్మం అంటాం. దాన్నే భక్తి అంటాం. ధర్మంతో సాక్షాత్ భగవత్ ప్రణీతం. భక్తి అంటే ఏదైనా ఒక సంప్రదాయాన్ని ఆచరిస్తున్నాము అంటే భగవంతుడు చెప్పింది యథాతథంగా ఆచరించడం. అంతేగాని మనకు నచ్చినట్టుగా చేయడం కాదు. ఓకే. నాకు నచ్చినట్టుగా ఇది కరెక్ట్, ఇది చేస్తాను అంటే ఇది భక్తి కాదు. ఇప్పుడు మనం గుడ్ ఉద్యోగిని ఎప్పుడవుతాం? ఒక మంచి ఉద్యోగస్తుడు ఎప్పుడవుతాం? మన మేనేజర్ ఏది చెప్తే అది చేస్తే మంచి ఉద్యోగి అవుతాం. తొందరగా మనకి ప్రమోషన్ వస్తది. లేదు మన మేనేజర్ ఒకటి చెప్తున్నాడు, మనం ఒకటి చేస్తున్నాం అనుకోండి. మన మేనేజరు సంతృప్తి చెందడు. మనకి ఉద్యోగం ప్రమోషన్ రాదు, డిమోషన్ వస్తది. అలానే భగవంతుడు ఏం చెప్తున్నారో అది తూచా తప్పకుండా ఆచరించడం భగవంతుడి యొక్క లక్షణం. సో మనం ఇదంతా కూడా ఈ చెప్పినవన్నీ కూడా మనం ఆచరించాలన్నమాట. అప్పుడు మనం శుద్ధ భక్తులు అవుతాం. భగవంతునికి ఇష్టమైన వాళ్ళం అవుతాం. తండ్రికి 10 మంది కొడుకులు ఉన్నారనుకోండి. తండ్రి చెప్పింది ఏది చెప్తే అది చేస్తే తండ్రికి ఇష్టమైన కుమారుడు అవుతాడు. మిగతా 9 మంది పాటించకపోతే తండ్రి అంత ఇష్టం చూపించడం. ఓకే. నీ ఇష్టం రా, నీ కర్మ రా అనుకుంటాడు. అలానే భగవంతుడు చెప్పింది ఆచరించాలన్నమాట. యాహ్! మరి ఇవన్నీ చెప్తున్నారు ప్రభుజీ. అసలు భగవంతుడు ఉన్నాడా? భగవంతుడు మనం ఎన్ని భక్తి చేస్తూ ఉన్నాం. ఆయన చూస్తున్నాడా? ఆయన మనల్ని పిలిస్తే పలుకుతాడా? ఆయనకు రూపం ఉందంటున్నారు. ఆయన వస్తాడా మన కోసం? అంటే యెస్, వస్తాడు. అది మన యొక్క నమ్మకం యొక్క తీవ్రతను బట్టి ఉంటది. మనం చాలా ఎలాంటి డౌట్ లేకుండా, ఎలాంటి అనుమానం లేకుండా మనం గనక సరెండర్ అయితే ఏ తామాం ప్రపత్యంతి తాంస్తతైవం భజామ్యహం. మనం ఎంతగా శరణాగతి పొందితే అంతగా ఆయన ప్రతిస్పందిస్తారు. ఒకసారి ఏమైందంటే దక్షిణ భారతదేశంలో విద్యానగరం అనే ఒక గ్రామం నుంచి ఒక ముసలి బ్రాహ్మణుడు, ఒక యువకుడైన బ్రాహ్మణుడు ఇద్దరు కూడా తీర్థయాత్రలకని బయలుదేరతారు. ఆ ముసలి బ్రాహ్మణుడికి సహాయం చేయటం కోసం అని చెప్పి ఈ యువకుడైన బ్రాహ్మణుడిని తోడుగా తీసుకుని వెళ్తారు. ఈ ముసలి బ్రాహ్మణుడు చాలా మంచి విద్యా సంపన్న కుటుంబంలో పుట్టిన వ్యక్తి. ఈ పేద బ్రాహ్మణుడికి అంత విద్య లేదు, అంత సంపద లేదన్నమాట. ఈయన యొక్క సేవ కోసం ఆయన తీసుకెళ్తూ ఉంటారు. అలా మధుర, బృందావన అన్ని దేవాలయాలని సందర్శిస్తారు చక్కగా. ఆ బృందావనంలో గోపాల్జీ విగ్రహాన్ని దర్శనం చేసుకున్నప్పుడు ఆ యువకుడైన బ్రాహ్మణుడి యొక్క సేవకి సంతృష్టి చెందుతాడు ఆ వృద్ధ బ్రాహ్మణుడు. నాయనా, నువ్వు నాకు చాలా సేవ చేస్తూ ఉన్నావు. నా సొంత కుమారులు కూడా నాతో వచ్చి ఈ సేవ చేయడం లేదు. నువ్వు నా యొక్క రక్షణని, నా యొక్క బాగోగుల్ని అంతా చక్కగా చూసుకుంటున్నావు. నీకు చాలా కృతజ్ఞతుడిని. నా కృతజ్ఞతని ఎలా తీర్చుకోవాలో నాకు తెలియటం లేదు. కానీ నేను నా యొక్క కుమార్తెని కన్యాదానం ఇచ్చి నీకు వివాహం చేసి ఆ విధంగా నువ్వు చేసిన ఈ గొప్ప సహాయానికి నేను ప్రతిఫలంగా నా కుమార్తెని వివాహం ఇస్తాను అని చెప్పి ఆ పేద బ్రాహ్మణుడికి మాట ఇస్తారనమాట. అయ్యా, నువ్వు మాట ఇస్తున్నావు సరే, నేను పేదవాడిని, మీరు ధనవంతులు, మీరు మీ కుటుంబ సభ్యుల యొక్క అంగీకారం లేకుండా నాకు ఇలా మాట ఇస్తున్నారు. మరలా మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మీ కుటుంబ సభ్యులు అంగీకరించకపోతే అది చాలా అపవాదం అవుతుంది. సో మీరు అలా చేయకండి, ఏమీ అక్కర్లేదు, మీకు సేవ చేస్తాను చక్కగా అని చెప్తాడు. లేదు లేదు, నీకు కావాలి అంటే ఆ గోపాల్జీ విగ్రహం ముందల ఆయన సాక్ష్యం, ఆయన ముందల తీసుకెళ్ళి నేను చెప్తాను. నేను నీకు నా కుమార్తెనిచ్చి వివాహం చేస్తాను అని చెప్పి ఆ గోపాల్జీ విగ్రహం ముందల
ఆ పేద బ్రాహ్మణుడికి ఆ వృద్ధ బ్రాహ్మణుడు మాట ఇస్తాడనమాట. మాట ఇచ్చిన తర్వాత అంతా అయిపోతుంది. ఆ తీర్థయాత్ర అంతా అయిపోతుంది. ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చిన తర్వాత ఈ వృద్ధ బ్రాహ్మణుడు ఆలోచిస్తూ ఉంటాడు. కుమార్తెకి యుక్త వయసు వచ్చినది. సో ఆ మాట ప్రకారం ఆ పేద బ్రాహ్మణుడికి ఇచ్చి వివాహం చేయాలి. సరే అని చెప్పి ఆయన అనుకున్న విషయాన్ని కుటుంబ సభ్యులందరికీ కూడా వివరిస్తాడనమాట. ఇలా తీర్థయాత్ర ఎప్పుడైతే చేశామో భగవంతుని యొక్క ధామాల్ని, ఆ యొక్క శ్రీకృష్ణ ధామాన్ని, ఆ బృందావనాన్ని, మధురాన్ని ఎప్పుడైతే దర్శించామో ముక్తి వచ్చేసినట్లే. అలాంటి గొప్ప అవకాశాన్ని నాకు ఈ పేద బ్రాహ్మణుడు కలిగించాడు. కాబట్టి ప్రతిగా మన యొక్క కుమార్తెని ఇచ్చి వివాహం చేద్దాం అనగానే వాళ్ళ కుమారుడు అంత గొప్ప భక్తుడు కాదనమాట. ఆయన ఒక నాస్తికుడు. హట్, ఏమిటి నువ్వు ఇచ్చేది, వాడికి ఇచ్చేది ఏమిటి, మన పరువేం గాను, అందరు బంధువులందరూ కూడా నువ్వు గనక అలా చేస్తే ఇంకా నీకు మాకు ఎలాంటి సంబంధాలు ఉండవు. భార్య పిల్లలైతే నువ్వు గనక ఆ పేద బ్రాహ్మణుడికి ఇచ్చి పెళ్లి చేసావంటే మన కుమార్తెని మేము విషం తీసుకుని చచ్చిపోతాం అని చెప్పి ఆ వృద్ధ బ్రాహ్మణుడిని బెదిరిస్తారనమాట. అరే మరి మాట ఇచ్చాను కదా, ఆడిన మాట ఎలా తప్పాలి? అంటే చెప్పు, నేను ఏం ఏం మాట్లాడాను నాకు గుర్తు లేదని చెప్పు, ఆయన కనుక వచ్చి అడిగితే అని చెప్పి చెప్తారనమాట. సరే, ఈ పేద బ్రాహ్మణుడు ఆయన యొక్క వృద్ధ బ్రాహ్మణుడు యొక్క మాట మీద నిలబడి అడుగుతారనమాట. అయ్యా, మీరు ఆ రోజు మీ కుమార్తెని వివాహం చేస్తూ ఉన్నారు కదా, మీరు పెద్దవాళ్ళు, మీ మాటని తప్పకూడదు అని మీ మాటను గుర్తు చేయడం, మీరు అపరాధం చేయకూడదు అన్న భావంతో మీ మాటను గుర్తు చేయడం కోసం వచ్చాను, ఏమనుకున్నారు అని చెప్పి ఆ పేద బ్రాహ్మణుడు వస్తాడనమాట వృద్ధ బ్రాహ్మణుడు ఇంటి దగ్గరికి. ఈ సంభాషణ విని ఆ వృద్ధ బ్రాహ్మణుడు యొక్క కుమారుడు, హట్ మూర్ఖుడా, మా ఆస్తిని చూసి, మా అమ్మాయి అందాన్ని చూసి ముసలవాడిని వల్ల వేసుకుని అలా ఎలా అని చెప్తావా, అది ఇది అని చెప్పి ఆ పేద బ్రాహ్మణుడిని కొట్టబోతారనమాట. కొట్టబోతే, అయ్యా నాదేం లేదు, మీ నాన్నగారే ఇచ్చారు మాట అంటే, ఆయన ఆ వృద్ధ బ్రాహ్మణుడు అంటాడు, నాకు ఎలా ఇచ్చానో నాకు తెలియదు, నాకు గుర్తులేదు, నేను ముసలివాడిని అయ్యాను, నాకేం గుర్తులేదు, నువ్వేం చెప్తున్నావు అని చెప్పి ఆ కుటుంబ సభ్యులు ఫోర్స్ వల్ల అలా చెప్తాడనమాట. అయ్యా, మీరు మాట ఇచ్చారు, మీకు అపరాధం, మీకు చాలా పాపం జరిగిపోతుంది, మీరు అలా భగవంతుడి ముందల సాక్షిభూతంగా చెప్పారు. మన పూర్వకాలంలో ఇప్పటికి కూడా ఎవరైనా ఇద్దరు మధ్య వాగ్వివాదం వస్తే భగవంతుడి మీద ప్రమాణం చేస్తావు అని చెప్పి తీసుకెళ్లి భగవంతుడి దేవాలయం ముందల ప్రమాణం చేపిస్తూ ఉంటాం. మరి ఎలా అంటే, నువ్వు నిజంగా చెప్తున్నావు అంటే, నువ్వేదో చెప్తున్నావు కదా, సాక్షి గోపాల్, ఆ గోపాల్ ఉన్నాడన్నావు కదా బృందావనంలో, ఆ గోపాల్ విగ్రహం ముందల మీరిద్దరు ప్రమాణం చేశారని చెప్తున్నారు కదా, అదే నిజమైతే ఆయన తీసుకురా అని చెప్పి ఈ వృద్ధ బ్రాహ్మణుడు యొక్క కుమారుడు చాలా కేర్లెస్ గా మాట్లాడతాడనమాట. మాట్లాడితే ఈ పేద బ్రాహ్మణుడు, సరే ఆ వృద్ధ బ్రాహ్మణుడికి ఎలాంటి అపరాధం జరగకూడదు, ఆయన్ని మంచిగా ఉంచాలి అని చెప్పి గోపాల్జీ దగ్గరికి వెళ్ళి అడుగుతాడనమాట. ఈ పేద బ్రాహ్మణుడు చాలా శుద్ధ భక్తుడు, చాలా సిన్సియర్ డివోటీ అనమాట. గోపాల్జీ అడగంగానే, అయ్యా గోపాల్జీ, ఇలా కొన్ని రోజుల క్రితం నీ ముందల వచ్చి ఈ వృద్ధ బ్రాహ్మణుడు ప్రమాణం చేశారు, ఇప్పుడేమో ఆయన నాకు గుర్తులేదు అని చెప్పి చెప్తూ ఉన్నారు. సో మరి ఏమిటి, ఎలా, మీరు వచ్చి సాక్ష్యం చెప్తారా? వాళ్ళందరూ కూడా నేనేదో మోసం చేస్తున్నాను అని నా మీద అపవాదం వేస్తూ ఉన్నారు. నా యొక్క శుద్ధ భక్తిని గనక నిలబెట్టాలి అనుకుంటే మీరు వచ్చి సాక్ష్యం చెప్తారా అని అడుగుతారు. గోపాల్జీ విగ్రహం, ఓ ఎస్, నేను వచ్చి సాక్ష్యం చెప్తాను తప్పు లేకుండా, కానీ ఒక కండిషన్, నువ్వు ముందర నడుస్తూ ఉండు, నేను వెనకాల నడుస్తూ ఉంటాను, నువ్వు ఎప్పుడైతే వెనక్కి తిరిగి చూసావో నేను అక్కడే అయిపోతాను, నేను ఇంకా ముందరకు వెళ్ళను అని చెప్తారు. సరే పర్వాలేదు అని చెప్పి భగవంతుడు వెనకాల నడుచుకుంటూ వస్తారు.
ఈ సాక్షి గోపాలు ఈయన పేద బ్రాహ్మణుడు ముందర నడుస్తూ ఉంటాడు, ఆ భగవంతుడు వెనకాల నడుచుకుంటూ వస్తారు. అలా ఆల్మోస్ట్ గ్రామ పొలిమేరల దాకా వచ్చేస్తారు, గ్రామం బౌండరీస్ దాకా వచ్చేస్తారు. రాగాన భగవంతుడు అక్కడే నుంచుంటాడు అనమాట, కదలడు. ఈయనకి కాలి గజ్జలు వినిపించడం అనమాట, భగవంతుడికి కాలి యొక్క ఆ గజ్జలు, ఆ పట్టీల సౌండ్ వినిపించదు అనమాట. ఏమిటి భగవంతుడు వస్తున్నాడా రావట్లేదా, అక్కడ గ్రామస్తులందరూ వెయిట్ చేస్తూ ఉన్నారు, భగవంతుని తీసుకొస్తానని చెప్పి ఇక్కడికి వచ్చాను, మరేమిటి భగవంతుడు వస్తున్నాడా రావట్లేదు అని చెప్పి ఆతృతనికి చూస్తారు. అక్కడే భగవంతుడు విగ్రహం అలానే అయిపోతారనమాట, నడవడం ఆపేస్తారు. అయితే ఇంకా అందరికి పరిగెత్తుకుంటా వెళ్ళి ఈ పేద బ్రాహ్మణుడు అందరినీ, ఊర్లో గ్రామస్తులందరినీ కూడా తీసుకొచ్చి, చూడండి ఆ గోపాల్జీ వృందావనం నుంచి వచ్చారు మీకు సాక్ష్యం చెప్పడానికి అని ఆ గోపాల్జీని చూపెడతారనమాట. చూపెడితే ఈ పేద బ్రాహ్మణుడి యొక్క గొప్పను చూసి, ఆ పేద బ్రాహ్మణుడి యొక్క వినమ్రతను చూసి, ఆ పేద బ్రాహ్మణుడి యొక్క సిన్సియారిటీని చూసి ఈ వృద్ధ బ్రాహ్మణుడి యొక్క కుటుంబ సభ్యులందరూ ఆశ్చర్యపోయి ఆ కుమార్తెని ఇచ్చి వివాహం చేస్తారనమాట. ఇప్పటికి కూడా మీరు ఆ ఒరిస్సాలో ఉన్నది ఈ సాక్షి గోపాల్ దేవాలయం. ఈ సాక్షి గోపాల్ దేవాలయం ఇప్పటికి కూడా అదే విధంగా పూజలు చేస్తూ ఉంటారనమాట. సో మనకు కనుక సంపూర్ణ విశ్వాసంతో భగవంతుని కనుక భక్తి చేస్తే ఆయన యొక్క ప్రతిస్పందన అనేది తప్పనిసరిగా ఉంటుంది. అసంపూర్ణ విశ్వాసం అనేది ఇంపార్టెంట్, అసంపూర్ణ నమ్మకం అనేది ఇంపార్టెంట్. సో మనం అసంపూర్ణ విశ్వాసంతో ఆ సాధనా భక్తి అభ్యాస యోగం ద్వారా భగవంతుణ్ణి చేరుకోవడానికి ప్రయత్నం చేయాలి. సో ఈ భక్తి యోగంలో నేర్చుకున్నది అది మనం ఇంకొకసారి చెప్తాను. నిరాకార రూపానికి కాకుండా సాకార రూపానికి చేయాలి. బుద్ధిని మనస్సుని భగవంతునికి లగ్నం చేసి భగవద్భక్తిని చేయాలి. అది చేయలేని సందర్భంలో మన యొక్క కర్మలని భగవంతునికి అర్పించాలి. అది కూడా చేయలేని సందర్భంలో అభ్యాస యోగం ద్వారా భగవద్భక్తిని చేయాలి. అభ్యాస యోగం ద్వారా అంటే ప్రతిరోజు ఆయన జపమాల చేయటం, భగవద్గీత చదవటం, భక్తుల యొక్క సాంగత్యం తీసుకోవడం అభ్యాస యోగం. ఆ అభ్యాస యోగం కూడా చేయలేని పక్షంలో మన కర్మల్ని భగవంతుని సేవకు నియోగించాలి. భగవంతుని యొక్క పూజా కార్యక్రమాలకు కానితేనేమి, ఆయన యొక్క పుస్తక వితరణకైతేనేమి, ఆయన యొక్క ఆయన యొక్క సందేశాన్ని అందరికీ పంచిపెట్టడం అయితేనేమి, ఆయన యొక్క దేవాలయాలు నిర్మించడానికి ధనం ఏదైనా వస్తు రూపేణ మనం ఇవ్వగలిగితే అది ఇవ్వటం కానీ చేయాలి. అది కూడా చేయలేని పక్షంలో కర్మఫల త్యాగం, మనకి కర్మలు లేకుండా, మన కర్మల మీద బంధం లేకుండా త్యాగం చేయాలి వాటిని అని చెప్పి భగవంతుడు చక్కగా వివరించారు ఈ యొక్క అధ్యాయంలో. సో కాబట్టి మనం అందరం కూడా మన స్థాయికి అనుగుణంగా చేద్దాం. అభ్యాస యోగం అన్నిటికన్నా ఉత్తమమైనది. సో మీరందరూ కూడా వీలైనంత వరకు హరే కృష్ణ మహామంత్రాన్ని జపం చేస్తూ చక్కగా ఈ అభ్యాస యోగం ద్వారా ముందరికి వెళదాం. హరే కృష్ణ. ఏమైనా ప్రశ్నలు ఉంటే అన్మ్యూట్ చేసి మాట్లాడవచ్చు. కర్మఫల త్యాగానికి భగవంతుని సేవలో వినియోగించడానికి డిఫరెన్స్ చెప్పరా ప్రభుజీ? కర్మఫల త్యాగం మల్టిపుల్ కేటగిరీస్ ఉంటాయి. దాన ధర్మాలు చేయటం, ఆసుపత్రులు నిర్మించడం, ఇవన్నీ అంటే మనదే ఆ సొమ్ము, కానీ మనం భగవంతునికి వినియోగించకుండా వేరే రకంగా త్యాగం చేస్తున్నాం వాటిని. క్లియర్ మాతాజీ? ఓకే ప్రభుజీ. గురుజీ, సర్వకర్మ ఫలత్యాగం అంటే ఏంటండి? అర్థం కాలేదు అది. సర్వకర్మ ఫలత్యాగం అంటే మనం చేసిన కర్మలన్నిటినీ వాటి మీద బంధం లేకుండా వాటిని వదిలేసేయాలి. అంటే ఇప్పుడు మనం 1 కోటి రూపాయలు సంపాదించాం, వాటి మీద మమకారం లేకుండా ఉండాలి. సో వాటిని ఇలా దాన ధర్మాలకు కానీ భగవంతుని సేవకు కానీ వినియోగించాలి అని. కర్మఫల త్యాగం అంటే మనం చేసిన కర్మల మీద బంధాన్ని పెంచుకోకూడదు. క్లియర్? అలా చేస్తే కనుక భగవంతుని చేరుకుంటారండి. స్లోగా ఫస్ట్ స్టెప్ బుద్ధిని మనస్సుని చేయడం, ఆ తర్వాత అది
అభ్యాస యోగం, ఆ తర్వాత కర్మలని భగవంతుడికి వినియోగించడం, లేదు అంటే కర్మఫల త్యాగం నాలుగవది. సో ఎవరైనా దాన ధర్మాలు, ఆసుపత్రులు, అన్నశాలలు ఇవన్నీ నిర్మించారు అంటే వాళ్ళకి వెంటనే భక్తి యోగం రాదు. వాళ్ళు చేసిన కర్మానుగుణంగా ఉన్నతమైన జన్మలు తీసుకుంటారు. ఆ తర్వాత నెక్స్ట్ జన్మలో, ఆ నెక్స్ట్ జన్మలో వన్ టైం సమ్ టైమ్ దే విల్ రియలైజ్ ద గాడ్. బట్ వెరాజ్ ఇఫ్ యూ డూ కంప్లీట్ డివోషనల్ సర్వీస్ ఇన్ దిస్ వెరీ లైఫ్ ఇట్ సెల్ఫ్, యూ కెన్ గో బ్యాక్ టు గాడ్ హియర్. ఓకే, సో ఈ మిగతా పద్ధతులన్నీ, ఈ కర్మఫల త్యాగాలు ఇవన్నీ కూడా స్లో ప్రాసెస్. మన యొక్క ఆస్తులన్నీ కూడా త్యాగం చేస్తే మనకి స్వర్గలోక ప్రాప్తి కలుగుతుంది, ఏదో ఒకటి ఉంటుంది అనమాట కర్మ ఫిలాసఫీ. అక్కడ స్వర్గలోక ప్రాప్తి నుంచి, స్వర్గం నుంచి ఇంకొన్ని జన్మలు చేస్తే ఆ పైన బ్రహ్మలోకానికి వెళ్తాం. ఆ తర్వాత ఇంకొన్ని జన్మలు చేస్తే ఇంకొన్ని లోకానికి, అలా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్. బట్ ఇట్ విల్ టేక్ సమ్ మిలియన్స్ లైఫ్స్ ఆఫ్ టైం. బట్ వెరాజ్ మనం చేసిన కర్మలను కనుక భగవంతునికి అర్పిస్తే స్లోగా మనకి భగవంతుడి మీద ఆకర్షణ పెరుగుతుంది. సో మనం అందుకే మనం భగవంతుడు వస్తూ ఉంటే భగవంతునికి సేవ చేస్తూ ఉంటాం, అవన్నీ చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా మన మనసు వాటి మీద ఆలోచించి ఉంటుంది, మనస్సు బుద్ధి వాటి మీద వెళ్ళి స్లోగా భక్తులు అయిపోతాం అనమాట. సాధనా భక్తి నుంచి రాగానుగ భక్తికి వెళ్తాం. వివిధ రకాలైన వాళ్ళకి వివిధ రకాలైన స్థాయిలను బట్టి ఇచ్చారనమాట. కనీసం ఇదైనా చైనా అయినా అని చెప్పి 4 రకాల వాళ్ళకి 4 ఇచ్చారనమాట. ఓకే, ఎనీ అదర్ క్వశ్చన్స్? ఓకే, మీకేం ప్రశ్న